అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 38th ఆగస్ట్ సాటర్డే. ఈ వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్లో గత ట్రేడింగ్ సెషన్ రోజున ఎలాంటి పర్ఫార్మెన్స్ మనం చూసాం, నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉన్న అంశాలని కూడా మాట్లాడుకుందాం. నిన్న అమెరికన్ మార్కెట్స్లో కొద్దిగా బలహీనత మనకు కనిపించింది. నాస్డాక్ 1.15%, S&P 500 0.6%, అలాగే డౌ జోన్స్ ఒక 0.25% మేర నష్టాలతో ముగియడం మనం చూసాం. ఓవరాల్గా యూరోపియన్ మార్కెట్స్ చూసుకుంటే యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా మెజారిటీ ఆఫ్ ది యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా 0.25% నుంచి 0.5% మేర నష్టపోయాయి. ఏషియన్ మార్కెట్స్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో మనకి హాంకాంగ్, షాంఘై మినహా నికాయ్ అండ్ నిఫ్టీ కూడా కొద్దిగా 0.25% మేర నష్టాలతో చూస్తే హాంకాంగ్, షాంఘై 0.25% పైగా లాభాలతో నిన్న ముగిశాయి. గోల్డ్ పరంగా గోల్డ్ ఆన్ ట్రాక్ ఫర్ బెస్ట్ మంత్ ఇన్ 4 యాజ్ ఇన్ఫ్లేషన్ డేటా బోల్స్టర్స్ రేట్ కట్ బెట్స్. ఇన్ఫ్లేషన్ డేటా చూస్తే ఇమ్మీడియట్గా వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు సన్నగిల్లిన తరుణంలో మళ్ళీ గోల్డ్లో అనూహ్యమైన కొనుగోళ్ల మద్దతు మనకు కనిపించింది. గోల్డ్ ఏకంగా మళ్ళీ $3,500 మార్క్ని క్రాస్ చేసి చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వడం చాలా స్ట్రాంగ్గా పైన ట్రేడ్ అవుతుంది. $3,500 పైన చాలా కాలం పాటు $3,300 $3,400 మధ్య కదలాడిన గోల్డ్లో అనూహ్యంగా దాదాపు $100 నుంచి $150 మేర జంప్ మనకు కనిపించింది. సిల్వర్ కూడా $40 పైన క్రాస్ కావడం చూస్తున్నాం. సో దేశీయంగా అటు రూపీ వీక్ అవుతుంది, ఇంటర్నేషనల్ మార్కెట్స్లో గోల్డ్ పెరుగుతుంది. రెండు డబుల్ ఎఫెక్ట్ ఇక్కడ గోల్డ్ మార్కెట్స్ మీద మనకు రాబోతున్న పండుగ సీజన్లో ఎఫెక్ట్ అయితే ఉంది. ఆయిల్ పరంగా చూస్తే ఆయిల్ మనకి బ్రెంట్ $67-68 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్. రీటైల్ ప్యానిక్, వాట్ ద ఎండ్ ఆఫ్ డి మినిమిస్ ఎగ్జంప్షన్ మీన్స్ ఫర్ బ్రాండ్స్ అక్రాస్ ద గ్లోబ్. డి మినిమిస్ ఎగ్జంప్షన్ అంటే $800 వరకు యుఎస్ దిగుమతి చేసుకున్న అంటే షిప్మెంట్స్ ద్వారా ఇతర దేశాల నుంచి $800 కంటే తక్కువ విలువైన వస్తువులు వస్తే వాటి కస్టమ్స్ కానీ ఏవి అంత వెరిఫికేషన్స్ ఉండేవి కావు. ఎందుకంటే $800 అనేది ఒక బెంచ్ మార్క్గా ఒక బేస్ లైన్గా పెట్టుకున్నారు. ఆ $800 పైన ఉంటేనే కొద్దిగా ఫోకస్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు దాన్ని పూర్తిగా ఎరేజ్ చేసిన తరుణంలో ఆ డి మినిమిస్ ఒప్పందాన్ని, ఆ డి మినిమిస్ అనుకున్న దీన్ని తీసివేసిన తరుణంలో ఇక్కడి నుంచి ఒక $100 కానీ $50 అని ఏ షిప్మెంట్ అయినా సరే వస్తే దాని మీద కూడా కస్టమ్స్ కానీ ఆర్ఎల్స్ డిపార్ట్మెంట్స్ కానీ శోధించే విధంగా ఒక నిర్ణయం డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశారు. దీంతో మెజారిటీ మనలాంటి ఎకానమీస్కు మనకి ఇబ్బంది లేదు, కానీ పక్కన ఉన్న చైనీస్ కానీ హాంకాంగ్ కానీ ఇటువంటి దేశాల నుంచి బాగా వీళ్ళకి దిగుమతులు అయ్యే వస్తువులు అండ్ రీటైలర్స్ బాగా దీని నుంచి బెనిఫిట్ పొందేవాళ్ళు. ఇప్పుడు ఆ రీటైలర్స్కి ఒకటి ఈ కస్టమ్స్ ఈ టారిఫ్ ఎఫెక్ట్స్ ఒకటి అండ్ ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల అక్కడ యుఎస్ రీటైలర్స్ బాగా ఇబ్బంది పడతారనేది, మళ్ళీ పరోక్షంగా ఇన్ఫ్లేషన్ పెరుగుతుందన్నది ఒక భయం కూడా ఉంది. మోస్ట్ ట్రంప్ టారిఫ్స్ రూల్డ్ ఇల్లీగల్ బై అపీల్స్ కోర్ట్ డీలింగ్ మేజర్ బ్లో టు ట్రేడ్ పాలసీ. సో మెజారిటీ ఆఫ్ ది ట్రంప్ టారిఫ్స్ అన్నీ కూడా ఇల్లీగల్ అని చెప్పి అపీల్స్ కోర్ట్ చెప్తోంది. అయితే దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్తానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ కూడా చేయడం అయితే మనం చూసాం. డీలింగ్ మేజర్ బ్లో టు ట్రేడ్ పాలసీ. సో ట్రేడ్ పాలసీకి ఇది ఎఫెక్ట్ అవుతుందా ఏంటి, సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తుందనే తర్వాత చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నో అయితే ఒక చిన్నపాటి బ్లో ఇది, చిన్నపాటి నెగిటివ్ ఇది డొనాల్డ్ ట్రంప్కి. సో ఇవి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ పరంగా మనం చూస్తే. ఇక ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో డెడ్ ఎకానమీ ఎనీవన్ ఎక్స్పాన్షన్ అట్ 7.8% ఇన్ ఫస్ట్ క్వార్టర్. సో ప్రపంచంలో ఏ ఎకానమీ కూడా సాధించని ఫీట్ని మనం చూస్తున్నాం. దాదాపు 8% మేర వృద్ధి రేటుని మన దగ్గర నమోదైంది. ఎకానమిక్ గ్రోత్ హిట్స్ హైయెస్ట్ ఇన్ 5 quarters యాజ్ ప్రొడక్షన్ గ్రోస్ బై 7.7% అండ్ సర్వీసెస్ 9%. సో దీన్ని డెడ్ ఎకానమీ అంటే ఇక అంతకు మించి వాళ్ళని ఏమనాలో కూడా మనకు తెలియదు. ఓవరాల్గా కూడా మనకి ఒక స్ట్రాంగ్ గ్రోత్ పాత్ మీద అంటే చైనా కానీ ఇతర దేశాలు ఏవైనా సరే మెజారిటీ 5-5.5% పరిమితం అయ్యాయి. అంతకంటే భిన్నంగా వాళ్ళతో పోలిస్తే ఇంకొక 50% ఎక్కువగానే మనం జీడిపి వృద్ధి రేటును నమోదు చేసి ప్రపంచానికి చూపిస్తున్నాం. ప్రపంచ జీడిపి వృద్ధి రేటును కూడా ఒక్కొక్క అడుగు మనకు ముందుకు వేయిస్తున్న ఘనత భారతదేశానికి ఉంది. సో అందువల్ల మనం డొమెస్టిక్ కన్జంప్షన్ మీద ఎప్పుడైతే దృష్టి పెడతామో, డొమెస్టిక్ కన్జంప్షన్ ఎంత బాగా పెరుగుతుందో అప్పుడు మనం గ్లోబల్ ఫ్యాక్టర్స్ని, గ్లోబల్ విండ్స్ని, హెడ్ విండ్స్ని తట్టుకుని నిలబడే సామర్థ్యం మనకు వస్తుంది. ఇంకొకటి జనాలు బ్యాంక్ డిపాజిట్స్ని పక్కన పెట్టి, బ్యాంక్స్లో ఫిక్స్డ్ డిపాజిట్స్, బ్యాంకులో సేవింగ్స్ని పక్కన పెట్టి మ్యూచువల్ ఫండ్స్ వైపు వెళ్తున్నారనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. అంటే ఈక్విటీ మార్కెట్స్లోకి నిధుల ప్రవాహం బాగా పెరుగుతోంది.
సో ఇవన్నీ కూడా మనకి రాబోయే రోజుల్లో ఒక పాజిటివ్ ఫ్యాక్టర్స్గా ఉంటాయి. రాబోయే 10 years పాటు ఒక డికేడల్ థీమ్గా కూడా మనం కొన్ని సెక్టార్స్ని ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఐడెంటిఫై చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించవచ్చు. చిన్న ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ కానీ వీటికి మనం వెదరౌట్ అయిపోకుండా, అంటే ఈ చిగురుటాకులో వణికిపోకుండా మనం ఓవరాల్గా లాంగ్ టర్మ్ విజన్ దృష్టిలో పెట్టుకొని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే, సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే మంచి వెల్త్ని మన ఫ్యామిలీకి జనరేట్ చేసిన వాళ్ళం అవుతాము. ఒక మంచి స్వీట్ స్పాట్లో ఉన్నాం గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనకి నిన్న రిలయన్స్ AGM జరిగిన సంగతి మనకు తెలుసు. సో మెజారిటీ జియో ప్లాట్ఫామ్స్ IPOకి రాబోతున్నాయి నెక్స్ట్ ఇయర్ నాటికి. అదొక మేజర్ ప్రకటన. ఎందుకంటే చాలా కాలం పాటు నుంచి షేర్ హోల్డర్స్ ఎదురు చూస్తున్నారు రిలయన్స్ నుంచి మరొక అతిపెద్ద IPO ఎప్పుడు రాబోతోంది అని చెప్పి. ఒకటి అది ముందుగా రిలయన్స్ జియో వస్తుందా, రిలయన్స్ రిటైల్ వస్తుందా, రెండు కలిసి వస్తాయా, ఇవన్నీ పక్కన పెడితే ఎప్పుడు వస్తాయి అని చెప్పి చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న తరుణంలో అట్లీస్ట్ ఒక టైం లైన్, ఒక టైం ఫ్రేమ్ అయితే ముఖేష్ అంబానీ గారు ఇచ్చారు. 134 నుంచి 146 కోట్ల రూపాయల మధ్య IPO, అంటే ఆ ఓవరాల్గా కంపెనీ విలువ వచ్చే అవకాశం ఉంటుంది. పోర్షన్ బయటికి రిలీజ్ చేస్తారు, ఎంత మొత్తానికి IPOకి వస్తారనేది ఇంకా అవేమి ఇంకా డీటెయిల్స్ అయితే తెలియలేదు. రాబోయే 3 ఏళ్ల కాలంలో రిలయన్స్ రిటైల్ వెంచర్స్లో కూడా 40,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టవచ్చు అన్నది కూడా ఒక అంశాన్ని చెప్పారు. అండ్ దీనికి తోడు ఇంకొక మేజర్ న్యూస్ ఏంటంటే వాళ్ళు మెటా, ఫేస్బుక్తో అలాగే గూగుల్తో కూడా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అండ్ 10 GW per annum సోలార్ పవర్ కెపాసిటీ రాబోయే కాలంలో 2032 నాటికి, రాబోయే 10 ఏళ్ల కాలం నాటికి ఓవరాల్గా ఇండియా కన్జ్యూమ్ చేసే 10% ఎలక్ట్రిసిటీ వాళ్ళ ప్లాంట్స్ నుంచే, వీళ్ళు తయారు చేసిన దీని నుంచే తీసుకురావాలన్న ఆలోచనలో కూడా అంబానీ గారు ఉన్నట్టు వెల్లడించారు. గ్రీన్ హైడ్రోజన్ దీని మీద ఫోకస్ ఎక్కువగా అయితే ఉండబోతోంది. ఇప్పటికే 55 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. జియో విలువ 134 నుంచి 146 కోట్ల రూపాయలుగా ఉంటుంది. 2020లో $20 బిలియన్, $65 బిలియన్ వాల్యుయేషన్తో కంపెనీ ఇప్పటికే రైజ్ చేసిన సంగతి తెలుసు. రాబోయే 5 ఏళ్ల కాలంలో 2x రిటర్న్స్ అక్కడికే కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. వితిన్ 5 years, అంటే 5 ఏళ్ల కాలంలోనే వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే $65 బిలియన్ వాల్యుయేషన్తో $20 బిలియన్ రైజ్ చేశారు. ఇప్పుడు దాని విలువే 135 బిలియన్ గా ఉంది. అంటే ఇప్పటికే వాళ్ళకి 2x వాల్యుయేషన్స్ క్లియర్ కట్గా ఎవరైతే ఇన్వెస్ట్ చేసి ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఉంటాయి. గూగుల్ టు బిల్డ్ డెడికేటెడ్ క్లౌడ్ రీజన్ ఫర్ రిలయన్స్ జామ్నగర్, న్యూ JV విత్ మెటా ఫర్ AI, $100 మిలియన్ ఇన్వెస్ట్మెంట్. ఇది న్యూ సబ్సిడరీ రిలయన్స్ ఇంటెలిజెన్స్, అది వీళ్ళు గ్లోబల్ టైఅప్స్ చేసుకోబోతున్నారు. ఇలా చాలా న్యూస్ ఫ్లో రిలయన్స్ AGM నుంచి అయితే ఉంది. కౌబాయ్ మూవ్స్ లాసో ఇండియన్ బుల్స్ ఫాల్స్ అవుట్ ఆఫ్ US 50% టారిఫ్ ఆన్ ఇండియా. నర్వస్ ఇండస్ట్రీస్ షెడ్ నియర్లీ 2% ఇన్ 4 days స్పాన్. ఇక్కడ GST2 రోల్అవుట్ ఒకటి, నెక్స్ట్ ఫెస్టివ్ సీజన్, ఇవన్నీ ఓవరాల్గా మార్కెట్ సెంటిమెంట్ని, డైనమిక్స్ని పైకి లేపాల్సి ఉంటుంది. కొద్దిగా 2వ నెలలో కూడా మార్కెట్స్ కొద్దిగా బలహీనంగా ముగియటం, 50% టారిఫ్స్ US నుంచి ప్రధానమైన కారణం అయితే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ నుంచి కొద్దిగా సెల్ ఆఫ్ అండ్ రూపీ వీక్నెస్, ఇవన్నీ కూడా కొద్దిగా మార్కెట్స్ని కిందికి దిగజార్చాయని చెప్పొచ్చు. గవర్నమెంట్ టు గార్డ్ ఇండస్ట్రీ అగెయిన్స్ట్ షాక్స్ ఫ్రమ్ యూనిలేటరల్ యాక్షన్స్, ఎఫర్ట్స్ ఆన్ టు డైవర్సిఫై ఎక్స్పోర్ట్స్, బూస్ట్ డొమెస్టిక్ డిమాండ్ త్రూ ఈజింగ్ ఆఫ్ GST. సో ఇక ప్రపంచం మీద ఆధారపడితే పని లేదు, దేశీయంగా డిమాండ్ మరింతగా పెంచాలి. గతంలో నేను చైనా పర్యటన తర్వాత వెళ్ళొచ్చినప్పుడు కూడా అనుకున్నాం, ప్రపంచానికి చైనా అవసరం ఉంది కానీ చైనాకు ప్రపంచం అవసరం లేదు అని చెప్పి. ఎందుకంటే అంతటి స్ట్రాంగ్ డొమెస్టిక్ ఎకానమీ చైనాది కూడా, బికాస్ ఆఫ్ దేర్ పాపులేషన్ స్ట్రెంగ్త్ వల్ల. సో మనం కూడా మనకున్న పాపులేషన్ స్ట్రెంగ్త్ని వినియోగించుకోవాలి, జనాల కన్జంప్షన్ ప్యాటర్న్స్ని మార్చాలి. జనాల చేతుల్లో మరింతగా డబ్బులు వాళ్ళకి వస్తే కన్జంప్షన్ థియరీస్, కన్జంప్షన్ ప్యాటర్న్స్ పెరుగుతాయన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం కూడా GST రిఫార్మ్స్ చేయబోతోంది. GST 2.0లో అదే జరగబోతుంది. ఎంత వీలవుతే అంత జనాల చేతుల్లోకి డబ్బులు వస్తే అప్పుడే ఎకానమిక్ సైకిల్, ఎకానమిక్ ఇంజన్ చాలా స్ట్రాంగ్గా పరుగులు తీస్తుంది. అంతకుముందు ఇచ్చిన ₹1,00,000 కోట్ల మనకి ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్స్ చేంజెస్ ఒకటి, ఇప్పుడు ఇవొకటి, ఇవన్నీ కూడా కన్జంప్షన్ ప్యాటర్న్స్ మరింతగా పెంచుతాయి. కాబట్టి FMCG స్టాక్స్లో మళ్ళీ యాక్టివిటీ మొదలైంది. మనం లాస్ట్ 3-4 days బ్యాక్ నుంచి అదే మాట్లాడుకున్నాం. మోర్ ఇండియన్స్ నౌ పుట్టింగ్ దేర్ నెస్ట్ ఎగ్స్ ఇన్ మ్యూచువల్ ఫండ్ బాస్కెట్స్, MFs కాంప్రమైజ్ 6% ఆఫ్ హౌస్ హోల్డ్ సేవింగ్స్. యాజ్ ఆఫ్ నో ఇంకా 6% మాత్రమే, ఇది మరింతగా పెరుగుతుంది. అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ మరింతగా
పెరుగుతాయి. ఇప్పుడున్న ఏఎంసీ కంపెనీస్ ఇక్కడి నుంచి 2x 3x 5x 10x కూడా పెరిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందువల్ల వాటిని కరెక్షన్స్లో మనం ల్యాపప్ చేసుకోవాలన్న సంగతి మనం గమనంలో పెట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా ఫస్ట్ పేజ్లో ఎకనామిక్ టైమ్స్లో రిలయన్స్ ఏజిఎం తర్వాత బ్రోకింగ్ కంపెనీస్ కొన్ని తమ టార్గెట్ ప్రైజులను మార్చాయి. అందులో భాగంగా మోర్గన్ స్టాన్లీ 1602, మెక్వరీ 1650, ఐసిఐసిఐ సెక్యూరిటీస్ 1570, సిఎల్ఎస్ఏ 1650 ఇవన్నీ కూడా బ్రోకింగ్ కంపెనీస్ ఇచ్చిన టార్గెట్ ప్రైస్. సో గరిష్టంగా 22% నుంచి దాదాపు 15% వరకు కూడా 24 నుంచి కనిష్టంగా 15 గరిష్టంగా 24% వరకు కూడా వివిధ బ్రోకింగ్ కంపెనీస్ టార్గెట్ ప్రైస్ అయితే ఇచ్చాయి రిలయన్స్ ఇండస్ట్రీస్కి. తర్వాత ఇండియా అండ్ జపాన్ సీల్ 12 ప్యాక్స్ అండ్ విజన్ ప్లాన్. డైవర్సిఫై చేసుకోవడానికి, రిస్క్ని మరింతగా తగ్గించుకోవడానికి సమ్మిట్ మనకు టోక్యోలో జరిగిన సమ్మిట్లో ప్రధానమంత్రి గారు పాల్గొన్నారు. ఇండియా అండ్ జపాన్ రెండు కలిసి పనిచేయాలి. జపనీస్ టెక్నాలజీ అండ్ ఇండియన్ టాలెంట్ ఈ రెండు ఒక విన్నింగ్ కాంబినేషన్ అవుతుంది, ఒక డెడ్లీ కాంబో అవుతుందని చెప్పి మోడీ గారు చెప్పారు. బోత్ కంట్రీస్ అగ్రీ టు ఫెసిలిటేట్ ఎక్స్చేంజ్ ఆఫ్ 5 lakh పీపుల్ ఇన్ నెక్స్ట్ 5 years. బయలాటరల్ ట్రేడ్ని మరింతగా పెంచుకోవాలి, ఇన్వెస్ట్మెంట్స్ని మరింతగా పెంచుకోవాలి అని చెప్పి రెండు దేశాలు అయితే ఒక నిర్ణయానికి వచ్చాయి. ఇండియా అండ్ జపాన్ ఆర్ ఫుల్లీ కమిటెడ్ టు ఏ ఫ్రీ అండ్ రూల్స్ బేస్డ్ ఇండో-పసిఫిక్ సేస్ పిఎం. సో ఇది ఇట్లాంటివన్నీ మనకు కొద్దిగా కలిసి వచ్చే అంశాలు. 88 టారిఫైడ్ రూపీ బ్లీడ్స్ రెడ్ టు ఏ న్యూ లో ఆన్ గ్రీన్ బ్యాక్ డిమాండ్. రూపీ క్రమంగా వీక్ అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ ఎఫెక్ట్ వల్ల. ఎకానమిస్ట్ సీ స్లో యుఎస్ గ్రోత్, స్టబ్బన్ ఇన్ఫ్లేషన్ వెల్ ఇన్ 2026. సో యుఎస్ అనుకున్నంత గ్రోత్ లేదు, దానికి తోడు ఇన్ఫ్లేషన్ కూడా చాలా స్టబ్బన్గా ఉండడం వల్ల జీడిపి గ్రోత్ 1% మాత్రమే పరిమితమైంది. సో 1% పరిమితమైన వాళ్ళు 7-8% వృద్ధి రేటు సాధిస్తున్న దేశాలని డెడ్ ఎకానమీ అనడం ఎంతవరకు సబబో వాళ్ళ విఘ్నతే తెలుసుకోవాలి. జిఎస్టీ రిఫార్మ్స్, ఫెస్టివ్ సీజన్ మెస్పర్ డిమాండ్. 7.8 వృద్ధి, చైనా 5.2, ఇండోనేషియా 5.1, యుఎస్ఏ 2.1. ఓవరాల్గా జీడిపి వృద్ధి రేటు నమోదవుతున్న దేశాలతో చూసినా కూడా మనం ఒక అడుగు కాదు 10 అడుగుల దూరంలోనే ఉన్నాం. రాబోయే జిఎస్టీ రిఫార్మ్స్ ఒకటి, ఫెస్టివ్ సీజన్ ఇక్కడి నుంచి కూడా మనకు ఫెస్టివ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3-4 నెలలు ఒక ఆస్పిషియస్ టైం. అలాగే 3-4 నెలలు బిజినెస్లకి చాలా అతిపెద్ద ఇది కాబట్టి ఇక్కడి నుంచి కూడా గ్రోత్ మరింతగా దూసుకెళ్లే అవకాశం ఉంది. ఈ లోపు జిఎస్టీ కనుక ఏదన్నా ఊహించిన దానికంటే మరిన్ని దానిలో కనుక ఉన్నట్టయితే మరిన్ని బెనిఫిట్స్ కామన్ మ్యాన్కి ఎఫెక్ట్ అయ్యే విధంగా, కామన్ మ్యాన్ పాజిటివ్ అయ్యే విధంగా, కామన్ మ్యాన్ జోబులోకి డబ్బులు వచ్చే విధంగా ఉన్నట్టయితే చాలా స్టాక్స్, కన్సంప్షన్ రిలేటెడ్ థీమ్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగే ఛాన్స్ ఉన్నాయి. ఆఫ్టర్ ప్లంబింగ్ లోస్, ఓలా గెట్స్ ఎ ఫుల్ ఛార్జ్ ఆన్ దలాల్ షీట్. సో యాజ్ ఆఫ్ నౌ కొద్దిగా మనకి ఓలాలో మొమెంటం కనబడుతుంది బికాస్ ఆఫ్ పిఎల్ఐ బూస్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అలాగే బ్యాటరీ ప్లాన్స్ ఈ రెండు ఓలాని ఇస్తున్నాయి. ఇంకా 31% మేర ఆగస్ట్ నెలలోనే స్టాక్ అయితే పెరగడం చూస్తున్నాం. కాకపోతే ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుంది అనేది ఓలా విషయంలో చాలా ఒక డౌట్ఫుల్ అంశం. ఎందుకంటే అంతకుముందు పెద్ద ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ కానీ జనాల్లో అంటే ఆల్రెడీ ఓలా బైక్స్ డ్రైవ్ చేస్తున్న వాళ్ళు, ఓలా కస్టమర్స్ నుంచి అంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే లేదు ఓలా విషయంలో. సో ఇంకా సర్వీస్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఆర్ఎల్స్ ఆ కాంపిటేటివ్ ఎడ్జ్ని తీసుకురావడంలో కానీ ఇంకా పూర్తిగా అనుకున్న స్థాయిలో ఓలా పర్ఫార్మెన్స్ అయితే చూపించలేకపోతుంది. సంహౌ ఇది ఒక నీజర్క్ రియాక్షన్ అండ్ ఇది ఒక షార్ట్ టర్మ్ బ్లిప్ లాగా కనిపిస్తుంది. కానీ లాంగ్ టర్మ్ స్టిల్ ఇంకా దీన్ని బేస్ చేసుకొని ఓలా మీద లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం కాదు, మేబీ రిస్క్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చినప్పటికీ కూడా ఓన్లీ షార్ట్ టర్మ్ థీరీస్ బేస్ చేసుకుని షార్ట్ టర్మ్లోనే ఏదైనా క్విక్ ఎగ్జిట్ చేయగలిగితే ఓలాలో బెటర్ అవుతుందేమో. కానీ మేబీ లాంగ్ టర్మ్లో అద్భుతాలు చేసే అవకాశాలు తక్కువే. యాజ్ ఆఫ్ నో ఇమీడియట్గా ఇప్పుడున్న కండిషన్స్ని బేస్ చేసుకుని ఓలా. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఎకానమీ స్పర్ట్స్ 7.8% అండ్ $67 billion in 10 years. జపాన్ ప్రామిసెస్ బిగ్ బెట్ ఆన్ ఇండియా. కాఫీ డే నిన్న 17-18% మేర పెరిగింది. మొబిక్విక్ హిట్స్ న్యూ లో సిన్స్ లిస్టింగ్ ఆన్ బీఎస్సీ అట్ 219. మొబిక్విక్లో బలహీనత. జిందాల్ పాలి 15% మేర పెరిగింది. ట్రేడింగ్ వాల్యూమ్స్ 211% మేర నిన్న పెరిగాయి. ఈ విటారా లాంచ్ వల్ల మారుతి కొద్దిగా ఈసారి హోప్లో ఉంది ఎస్యూవీస్ విషయంలో.
గట్టి పోటీ ఏదైనా ఇవ్వాలి అంటే మహీంద్రాకి ఇవ్వాలి. మహీంద్రా స్టాక్లో కూడా కొద్దిగా బలహీనత అయితే మనం చూస్తున్నాం. చాలా స్ట్రాంగ్గా స్టాక్ పెరిగిన తర్వాత కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ సినారియో అయితే మనం M&Mలో ఉంది. సో దీనివల్ల 16,550 రూపాయల దాకా కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ టార్గెట్ ప్రైజ్లు ఇస్తున్నాయి విత్ బై రికమెండేషన్ మారుతి సుజుకీలో. ఫాల్స్ ఫర్ సెకండ్ స్ట్రైట్ మంత్. ఏంజల్ వన్ BSE షేర్స్ ఎక్స్టెండ్ లాసెస్. ఎందుకంటే సెబీ వీక్లీ డెరివేటివ్స్ని కొద్దిగా తగ్గించాలి, వీక్లీ డెరివేటివ్స్ని అంత ప్రోత్సహించడానికి సిద్ధంగా లేదు అన్న ఒక వార్తలు సంకేతం సెబీ నుంచి వచ్చిన తరుణంలో మెజారిటీ వీటి మీద డిపెండ్ అయిన ఎక్స్చేంజెస్ అండ్ వీటి గురించి ఆదాయం వచ్చే మనకి బ్రోకింగ్ కంపెనీస్ మీద ఎఫెక్ట్ అయితే తీసుకుంది. సో అందువల్ల ఏంజిల్ అండ్ BSEలో మనం గట్టి ఎఫెక్ట్ అయితే చూస్తున్నాం యాజ్ ఆఫ్ నో. ఎందుకంటే ఇది పాలసీ డెసిషన్ కాబట్టి దీని మీద మనం ఎలాంటి ఇది తీసుకోలేము. మ్యూచువల్ ఫండ్స్ టు బ్యాంక్ డిపాజిట్స్ రేషియో అప్ 2.5x ఇన్ 10 years. ఇప్పటికే 10 ఏళ్ల కాలంలో బ్యాంక్ డిపాజిట్స్తో పోలిస్తే మ్యూచువల్ ఫండ్స్ వాటా మెల్లమెల్లగా పెరుగుతుంది అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడుకున్నాం. ఇది కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము. ఇంపాక్ట్ ఆఫ్ 50% US టారిఫ్స్ వుడ్ బి కాన్సన్ట్రేటెడ్ ఇన్ Q2 మీద దీని ఎఫెక్ట్ ఉండవచ్చు. కాకపోతే దీన్ని మనకు నంబర్స్ లైక్ ఫెస్టివ్ సీజన్ వచ్చే డిమాండ్ ఏదన్నా దీన్ని నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటే దాన్ని కొద్దిగా పాజిటివ్ పేరప్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇవి ప్రధానమైన వార్తలు ఈ వీకెండ్ రోజున. థ్యాంక్ యూ సో మచ్.